డీటెయిల్స్ చూస్తే అసెంబ్లీ సమావేశాల్లో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయనుంది. ఇవాళ సాయంత్రం సిఎల్పి సమావేశం కానుంది. రేపు అసెంబ్లీలో నీటిపారుదల శాఖపై శ్వేతపత్రం విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వం హయాంలో చోటు చేసుకున్న అవినీతి అక్రమాలపై సభలో అనుసరించాల్సిన వ్యూహాలపై సిఎల్పి భేటీలో చర్చించనున్నారు. కాగా కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో జరిగిన అవినీతి అక్రమాలపై ఇప్పటికే 2 శ్వేతపత్రాలు విడుదల చేసిన ప్రభుత్వం తాజాగా ప్రాజెక్టుల విషయంలో వైట్ పేపర్ రిలీజ్ చేసేందుకు రెడీ అవుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్లక్ష్యంపై అధికార పక్షం బీఆర్ఎస్ను టార్గెట్ చేయబోతోందనే టాక్ వినిపిస్తోంది. మొత్తంగా గత ప్రభుత్వానికి సంబంధించి ఇప్పటికే 2 శ్వేతపత్రాలు విడుదల చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు 3వ శ్వేతపత్రం విడుదల చేయబోతోందనే టాక్ వినిపిస్తోంది. ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి వైట్ పేపర్ రిలీజ్ చేయబోతున్నారన్నట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి విక్రాంత్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి విక్రాంత్. థ్యాంక్ యూ విజయ్. మొత్తానికి నిన్న బడ్జెట్ సమావేశం నిర్వహించిన నేపథ్యంలో కూడా ఈ రోజు హాలిడేగా ఉంది. రేపు ఇటు బడ్జెట్ పైన చర్చ జరుగుతుంది. అదేవిధంగా ఇరిగేషన్ శాఖ పైన కూడా శ్వేతపత్రం విడుదల చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం యోచిస్తా ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఇటు శాసనసభ సభ్యులతో పాటు శాసన మండలి సభ్యులకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అదేవిధంగా దాని పైన కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగిన అనంతరం కూడా ఆ మరుసటి రోజే 13వ తారీఖు కూడా ఇటు మేడిగడ్డకు తీసుకెళ్లాలని కూడా ప్రభుత్వం యోచిస్తా ఉంది. ఇదిలా ఉంటే ఇరిగేషన్ శాఖలో అవకతవకలపై అసెంబ్లీలో ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలకు గట్టి కౌంటర్ ఇచ్చేలా కూడా తమ ఎమ్మెల్యేలందరినీ కాంగ్రెస్ పార్టీ సిద్ధం చేస్తుంది. ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద పూర్తి అవగాహన కల్పించేందుకు కూడా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ఒక రోజు ట్రైనింగ్ ఇవ్వనుంది. ఈ రోజు సాయంత్రం కూడా ప్రజాభవన్ లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరూ కూడా కాళేశ్వరం ప్రాజెక్టు, మేడిగడ్డ అన్నారం, సుందిల్ల బ్యారేజ్ల విషయంలో కూడా సమగ్రంగా ఎమ్మెల్యేలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా వివరించనున్నారు. కేఆర్ఎంబీ గురించి కూడా పూర్తిగా అవగాహన కల్పించనున్నారు. కృష్ణా రివర్ బోర్డుకు సంబంధించి కూడా ఇప్పటికే నాగార్జున సాగర్ అదేవిధంగా శ్రీశైలాలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఇటు బీఆర్ఎస్ పార్టీ వర్సెస్ కాంగ్రెస్ పార్టీగా మారిన నేపథ్యంలో కూడా ఆ కృష్ణా రివర్ బోర్డుకు సంబంధించిన పరివాహక ప్రాంతం గురించి కూడా పూర్తిగా అవగాహన మాత్రం కల్పించనున్నారు. కేఆర్ఎంబీ పరిధి, కృష్ణా బేసిన్ రోజుని ప్రాజెక్టులకు కూడా సంబంధించిన అంశాలపై కూడా ఎమ్మెల్యేలకు ఇప్పటికే వివరించారు. అయితే బడ్జెట్ పై చర్చ సందర్భంగా కూడా అసెంబ్లీలో ఇరిగేషన్ పై మరోసారి వైట్ పేపర్ పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. బీఆర్ఎస్ నేతల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా వారు 9.5 సంవత్సరాల అధికారంలో ఉన్న నేపథ్యంలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు కూడా కొంచెం తడబాటు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా ఈ రోజు ట్రైనింగ్ ఇచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. దానికి సంబంధించి ఎమ్మెల్యేలందరినీ కూడా సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇరిగేషన్ శాఖకు సంబంధించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి ఈ రోజు సాయంత్రం మాత్రం 5 గంటలకు ఇటు ప్రగతి భవన్ లో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అందరూ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కూడా ఇటు ఇరిగేషన్ పై కూడా ట్రైనింగ్ ఇవ్వనున్నారు. విజయ్. రైట్. థ్యాంక్ యూ విక్రాంత్.